వాళ్ళని పెంచి పోషించింది పాకిస్తానే. ఉగ్రదాడులు ఎలా చేయాలో నేర్పించింది ఆ దేశమే. నిన్నటి వరకు ఆ ఉగ్రవాదులను సోదరులుగా పాకిస్తాన్ భావించింది. సోదరుల విజయం తమదిగా భావించి సంబరాలు చేసుకున్నారు. అదే సోదరులు ఆక్రమించుకున్న భూభాగాన్ని తమ 5వ రాష్ట్రంగా ఇస్లామాబాద్ భావించింది. సోదరులతో సమస్యలు రానంత వరకు బంధం సజావుగా సాగింది. కానీ ఇప్పుడు ఈ బంధం బ్రేక్ అయిందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్వయంగా చెప్పాడు. సోదరులను ఇక నమ్మలేమని స్పష్టం చేశాడు. ఆ సోదరులు శత్రువులుగా మారారని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల బంధం ఎందుకు బీటలు బారింది? పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ఉగ్రవాదులు ఇప్పుడు ఎందుకు ఎదురు తిరిగారు? అఫ్ఘాన్తో పాకిస్తాన్ బంధం తెంచుకుందా? లెట్స్ వాచ్. తాలిబాన్లతో పాక్ తెగదెంపులు చేసుకుందా? సృష్టించిన పాక్నే తాలిబాన్లు వణికిస్తున్నారా? తాలిబాన్లకు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఏంటి? ఒక వ్యక్తికి ఓ క్రూరమైన పిల్లమృగం దొరికిందనుకోండి, దాన్ని అతడు ముచ్చటపడి ఇంటికి తెచ్చుకున్నాడు. దానికి ఆహారాన్ని పెట్టాడు, ఇంటిని కాపాడడం ఎలాగో శిక్షణ ఇచ్చాడు, దానికి ట్రిక్కులు కూడా నేర్పించాడు, దాన్ని ఇంటి పెరటులో ఉంచాడు. చాలా సంవత్సరాలుగా విధేయంగా ఉన్న ఆ మృగానికి కోరలొచ్చాయి. ఒకరోజు తనకు కట్టేసిన తాడును తెంచేసుకుంది, నేరుగా ఇంట్లోకి చొరబడింది. అప్పటి వరకు పెంపుడు జంతువులో ఉన్న అది ఆశ్రయణ మృగంలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాన్ని చూసి యజమాని షాక్ అయ్యాడు. సింపుల్ గా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ వ్యూహం ఇదే. ఇక్కడ మనం చెప్పుకునేది తాలిబాన్లు, పాకిస్తాన్ గురించి. దశాబ్దాలుగా తాలిబాన్లను పాకిస్తాన్ పెంచి పోషించింది. దశాబ్దాలుగా వ్యూహం, మనుగడ, ఎన్నో చిక్కుముడులతో, స్నేహంతో పాకిస్తాన్కు తాలిబాన్లు అసాధారణ మిత్రులుగా మారారు. ఇటీవల ఈ అసాధారణ స్నేహానికి బీటలు వారే. ఇప్పుడు ఆ బీటలు కాస్త బద్దలవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఖోస్ట్ ప్రావిన్స్ పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 9 మంది చిన్నారులున్నారు. వైమానిక దాడిలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. తాలిబాన్లు ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు. ఖోస్ట్ వైమానిక దాడులకు పాకిస్తానే కారణమంటూ నిందించారు. ఎందుకు పాకిస్తాన్ను తాలిబాన్లు నిందించారు? ఎందుకంటే పాకిస్తాన్లో సూసైడ్ అటాక్ జరిగిన మరుసటి రోజే ఖోస్టుపై వైమానిక దాడి జరిగింది. పాకిస్తాన్ వైమానిక దాడికి తగిన విధంగా స్పందిస్తామని తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఖోస్ట్ ప్రావిన్స్లో వైమానిక దాడులకు తమకు సంబంధం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత మిత్రులు ఒకరిపై ఒకరు అనుమానంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు చూడండి. హద్దులు మీరనంత వరకు మంచి జరుగుతుందని ఆశించాలని ఆసిఫ్ చెప్పాడు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయొద్దంటూ తాలిబాన్లకు చురకలంటించాడు. ఇప్పుడు తాము తాలిబాన్లను పూర్తిగా దూరం పెట్టేశామని పాకిస్తాన్ రక్షణ మంత్రి తేల్చి చెప్పాడు. ఆఫ్ఘాన్ పాలకుల నుంచి మంచిని ఆశించలేమని ఆసిఫ్ చెప్పడం ఇక్కడ కీలకమైన పాయింట్. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు చూస్తే ఆయన డిఫెన్స్ మినిస్టర్లా కాకుండా ఓ మోసపోయిన ప్రేమికుళ్లా మాట్లాడాడు. తమ ప్రేమ బంధం ముక్కలైందన్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సంబంధాలు ఎందుకు తెగిపోయాయో వివరణ ఇచ్చేందుకు పాక్ రక్షణ మంత్రి యత్నించాడు. అయితే ఈ విషయాన్ని ఒక పాక్ మంత్రి మాత్రమే కాదు, ఆ దేశ ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించాడు. ప్రతి పాకిస్తానీ పౌరుడి ప్రాదేశిక సమగ్రత, రక్షణ అత్యంత ప్రధానమైనవని జనరల్ ఆసిమ్ మునీర్ ప్రకటించాడు. సీరియస్ మాటలను ఆవేశంగా ఛాతీని కొట్టుకుంటూ పాత పాకిస్తాన్ సైనిక సంప్రదాయంలో మునీర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. సో మునీర్ ప్రకటన చూస్తే వార్నింగ్కు తక్కువ, కవరింగ్కు ఎక్కువ అన్నట్టు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ తమకు సంబంధం లేదని వాదించే విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ అమలు చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ దాడి చేస్తుంది, తమకు సంబంధం లేదని వాదిస్తుంది. కానీ ఇక్కడ తాలిబాన్లు, పాకిస్తానీలు పొరుగువారే కాదు, భాగస్వాములుగా దశాబ్దాల పాటు కొనసాగారు. 1990లో నుంచే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతునిచ్చింది. తాలిబాన్ పాలనను గుర్తించిన తొలి దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానే. ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధానికి దిగినప్పుడు తాలిబాన్లకు ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. వారి కోసం అంతర్జాతీయంగా లాబింగ్ చేసింది కూడా ఇస్లామాబాదే. 2021లో కాబూల్ను తాలిబాన్లు తిరిగి ఆక్రమించుకున్నప్పుడు ఏ దేశమూ ఆనందాన్ని వ్యక్తం చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం సంబురాలు జరుపుకుంది. పాకిస్తానీ అధికారులు తాలిబాన్లతో ఫోటోలు దిగేందుకు అప్పట్లో ఎగబడ్డారు.
తాలిబాన్లు ఆఫ్ఘన్లో అధికారం సొంతం చేసుకోవడం తమ సొంత విజయంగా పాకిస్తాన్ భావించింది. తాలిబాన్లతో సమస్య రానంత వరకు అంతా సవ్యంగానే జరిగింది. ఇక్కడ తాలిబాన్లకు పాకిస్తాన్కు మధ్య ఘర్షణలకు అసలు కారణం టీటీపీ. టీటీపీ అంటే తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే సింపుల్ గా పాకిస్తాన్ తాలిబాన్ అని పిలుస్తారు. ఇది పాకిస్తాన్ సృష్టించుకున్న సొంత భూతం. తాలిబాన్లు డ్యూరాండ్ రేఖకు అటువైపు ఉంటారని ఇన్నాళ్లు పాకిస్తాన్ భావించింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య వాస్తవ సరిహద్దు డ్యూరాండ్ రేఖ. ఇది బ్రిటిష్ కాలం నాటి సరిహద్దు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా డ్యూరాండ్ రేఖపై వివాదం నెలకొంది. టీటీపీ ఆఫ్ఘాన్ ప్రాంతానికి పరిమితమవుతుందని ఇస్లామాబాద్ అంచనా వేసింది. టీటీపీని సృష్టించిన పాకిస్తాన్పై దాడులు చేయదని భావించింది. కానీ పాకిస్తాన్ అంచనాలు, ఆశలు, ఊహలు చాలా వేగంగా కుప్పకూలే. టీటీపీకి పాకిస్తాన్ స్వర్గధామంలా మారింది. ఆ దేశ జాతీయ భద్రతకు అదే టీటీపీ పీడకలలా మారింది. అదే సమయంలో పాకిస్తాన్ తాలిబాన్లు పట్టించుకోవడం మానేశారు. టీటీపీని నియంత్రించమని అదే తాలిబాన్లను పాకిస్తాన్ కోరింది. కాబూల్ పాలకులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. టీటీపీని అణిచివేయడానికి సహకారం అందించమని తాలిబాన్లను పాకిస్తాన్ కోరింది. టీటీపీ అనేది పాకిస్తాన్ అంతర్గత సమస్యగా తాలిబాన్లు తేల్చి చెప్పారు. దీంతో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పాకిస్తాన్ ఉపన్యాసాలిచ్చింది. ఆ తర్వాత వేడుకోవడం మొదలుపెట్టింది. అయినా తాలిబాన్ల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు వారిని పాకిస్తాన్ బెదిరిస్తోంది. అసలు టీటీపీ అంటే ఏంటో కూడా తమకు తెలియదని తాలిబాన్లు తేల్చేశారు. ఆ తర్వాత సరిహద్దులో ఘర్షణలు చెలరేగాయి. ఖతార్, తుర్కీ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిపోయింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఎయిర్ స్ట్రైక్స్, ప్రతీకార దాడులు కామన్ అయ్యాయి. తాలిబాన్లపై పాకిస్తాన్ రాజకీయ వర్గం కఠినంగా వ్యవహరించడానికి యత్నిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ హద్దుల్ని గీస్తున్నాడు. తాలిబాన్లు ద్రోహం చేస్తున్నారని పాక్ రక్షణ మంత్రి ఆరోపిస్తున్నాడు. ఉగ్రవాదం వెనుక కాబూల్ మాస్టర్ మైండ్ ఉందని పాక్ సమాచార మంత్రి ఆరోపిస్తున్నాడు. సో ఈ ఆరోపణల వెనుక ఒక బాధాకరమైన నిజం ఉంది. తాలిబాన్లపై పాకిస్తాన్ ఏమాత్రం ఆధిపత్యాన్ని చెలాయించబోదు. కానీ తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ తప్పుదారి పట్టించగలదు, డ్రామాలను చేసి చూపగలదు. కానీ ఏం చేసినా పాకిస్తాన్ తన చరిత్రను తానే తిరగరాసుకుంటుంది. తాను సృష్టించిన రాక్షస ముఖకు ఇప్పుడు ఇస్లామాబాద్ మూల్యం చెల్లించుకుంటోంది. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడంటే ఇదేనేమో.